ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయులు. स्वदेशी कौन है और ऐसा सोचने पर विदेशी कौन है? यदि हम इस बारे में चिंतन करते हैं तो हमें पता चलता है कि जो लोग सत्य व धर्म का पालन करते हैं वो भारतीय कहलाते हैं. ऐसे स्थान पर ही सत्य और धर्म फलता फूलता है. కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు. तुम स्वयं को केवल इस आधार पर भारतीय नहीं कह सकते हो कि तुम यहाँ पैदा हुए हो. భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చెర, ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయులు. भारत की संस्कृति इस बात पर बल देती है कि सदा सत्य बोलो और धर्म यानी सदाचरण का पालन करो. जो इन दोनों सिद्धांतों का पालन करते हैं वे भारतीय हैं. ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము. ये पूरा विश्व एक विशाल भवन के समान है. ఈ భవనములో అనేక విధమైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు. इसके भीतर कई कमरे हैं. కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిదే. प्रत्येक देश एक कमरे के समान है. కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే. इस तरह पूरा विश्व केवल एक घर के समान है. సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. जिस तरह शरीर के विभिन्न अंग हृदय के निर्देश पर कार्य करते हैं उसी तरह हमारे अस्तित्व का भी एक केंद्रीय आधार है जिसे हमें समझना चाहिए. సర్వాంగములకు ఈ హృదయమే అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి. ये हमारा हृदय ही है जो शरीर के विभिन्न अंगों तक रक्त को पहुंचाता है. కనుక అన్ని దేశములకు కూడాను సత్య ధర్మములనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి యందు కూడాను విలీనమై ఉంటుండాలి. इसी तरह सभी देशों में सत्य और धर्म प्राण तत्व की तरह व्याप्त हैं. భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు. हम मानते हैं और हमारा ये पूर्ण विश्वास है कि ईश्वर ही इस संपूर्ण रचना का रचनाकार है. భగవంతుడు జీవులను సృష్టించాడు, ईश्वर ने जीवों को बनाया है కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు. पर इन जीवों ने पुनः ईश्वर का रूप बनाया है. కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే. इस दृष्टि से देखें तो जीव भी रचयिता है. భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు. ईश्वर स्वयं का निर्माता नहीं है बल्कि ईश्वर की रचना भक्त ही करते हैं. పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభమునందు నారసింహుని సృష్టింపజేశాడు. प्रहलाद ने अपनी भक्ति लगन और दृढ़ता के कारण ही भगवान नरसिंह को खंभे में प्रकट किया. బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణుని అరణ్యము లోపల సృష్టింపజేశాడు. नन्हे से ध्रुव ने घने जंगल में नारायण को प्रकट किया. కనుక సృష్టికర్త ఎవరనగా ప్రతి జీవుడు కూడాను సృష్టికర్తనే. तो फिर सृष्टि की रचना करने वाला कौन है? प्रत्येक जीवित प्राणी सृष्टि का एक रचनाकार है. ప్రతి జీవుడు కూడాను దేవుడే. प्रत्येक व्यक्ति स्वयं में ईश्वर ही है. కానీ దేహాత్మ భావమును పెంచుకోవటం చేతనే తాను ఒక పామరుడైన మానవుని వలె భావిస్తున్నాడు. लेकिन देह के प्रति मोह के कारण वो स्वयं को मानव समझता है. సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే. निर्माण एवं निर्माणकर्ता के बीच का अंतर केवल उसके और उसके द्वारा धारण की गई पोशाक के बीच के अंतर जैसा ही है. ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము. जैसे ही हम शरीर रूपी वस्त्र यानी पोशाक का अंतर भुला देते हैं तो केवल आत्मा का सिद्धांत ही शेष रहता है. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు. प्रत्येक देश अपने उत्सवों को देखते हुए अपनी परंपराओं का पालन कर सकता है. ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు. चीन के नागरिक इस दिवस को नव वर्ष के रूप में मनाते हैं. అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
जो भी हो, भारत और चीन में कोई अंतर नहीं है। ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు. चीन के लोग भी एक माह दक्षिणायन एक माह उत्तरायण मानते हैं। అదే విధంగానే భారతీయులు చాంద్రమాసము సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు. इसी अनुसार भारतीय चंद्रमास और सूर्य मास मानते हैं। ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు. यही प्रणाली चीनी भी अपनाते हैं। భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు. भारत में कुछ प्रांतों में जब सूर्य उत्तर की ओर यात्रा करता है तो इसे शुभ मानते हुए इसे त्योहार के जैसा मनाया जाता है। ఇది చాంద్రమాసము అంటారు. वे चंद्रायण की अवधि को चंद्रमास कहते हैं, మరి కొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు. जबकि अन्य इसे सूर्य की अवधि अथवा सूर्य मास कहते हैं। దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు. चीन में भी उसी प्रकार सूर्य व चंद्रमास के अनुसार गणना की प्रणाली अपनाई जाती है। మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు. उनके यहाँ भी एक प्रणाली के अनुसार चंद्र नववर्ष और अन्य प्रणाली के अनुसार सूर्य नववर्ष होते हैं। ఇవి రెండు కూడాను బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు. चंद्र और सूर्य बाहर उपस्थित नहीं है। చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. चंद्रमा मन का अधिष्ठाता देवता होता है और सूर्य चक्षुओं का अधिष्ठाता देवता होता है। కనుకనే ఈ మనసుకు చంద్రులకు చాలా సంబంధం ఉంటుండాలి. इस तरह मन और चंद्रमा के बीच घनिष्ठ संबंध होता है। మానవుని యొక్క జ్ఞాన చక్షువుకును సూర్యునికును సన్నిహిత సంబంధం ఉంటుండాలి. सूर्य और ज्ञान चक्षुओं के मध्य घनिष्ठ संबंध होता है। ఈ విధంగా లోతులకు దిగి విచారిస్తూ పోతే దేశములు కానీ భావములు కానీ పండుగలు కానీ ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు. इसी तरह जब हम गहराई के साथ चिंतन करते हैं तो विभिन्न देशों के विभिन्न त्योहारों में कोई अंतर नहीं दिखता। అన్నింటికి మానవుని హృదయమే మూల స్థానము. वास्तव में मानव का हृदय ही सभी का मूल कारण है। కనుక మానవుని హృదయము లోపల సరి అయినటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి ఒక ఏక స్వరూపాన్ని ధరిస్తుంది. इसी प्रकार जब हृदय में एकता की भावना विकसित होती है तब शरीर का भेद समाप्त हो जाता है और तुम सभी ओर एकत्व के सिद्धांत को भली भांति समझ सकते हो। समस्त लोग